అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? దేవుని మహాకృప నేటికి మనం జీవించి ఉన్నాం. ఈ దినం కూడా అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమాన్ని మీ ఎదుటికి తీసుకొని వస్తున్నాం. ఈరోజు ప్రభువు సిలువ వేయబడ్డాడు. గెత్సెమనే వనము నుండి సిలువ దాకా భయంకరమైన శ్రమలు ఆయన పొందారు. అయితే ఆ సిలువ మరణాన్ని చూచి కన్నీరు కార్చిన వారు ఉండరు అంటే నిజం. ప్రతి సహోదరి సహోదరుడు ఆయన్ని చూసి ఏడ్చారు. ఆయన సిలువ మోసుకొని పోతుంటే రొమ్ము కొట్టుకున్నారు అని రాయబడి ఉంది. కనుక సిలువ వేయబడడం అంటే భయంకరంగా ఆయన్ని హింసించారు అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువగా దుఃఖకరమైన విషయాలు ఉన్నాయి ఆయనకి. సిలువలో కూడా ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. కారణం ఏంటి అంటే, సిలువ దగ్గర ఆయనతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, ఒక వ్యక్తి పశ్చాత్తాప పడలేదు. ఆ పశ్చాత్తాప పడని దొంగ విషయంలో ప్రభువుకి చాలా దుఃఖం ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43 వరకు ఈ భాగం రాయబడి ఉంది. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నేను నువ్వే రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని చెప్పాడు. ఈ దొంగ దగ్గర మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఇతను దొంగే గాని సిలువలో వేలాడుతున్న ప్రభు ఎవరో అతనికి తెలుసు. నీవు క్రీస్తువు కదా, నువ్వు అభిషక్తుడవు కదా, నిన్ను నువ్వు రక్షించుకోగలవు కదా, మమ్మను కూడా రక్షించు అన్నాడు. రెండవ దొంగ వాడిని గద్దించాడు. ఏయ్, నువ్వు నేను ఒకటే కదా, ఆయన అలాంటి వాడు కాదుగా. ఆయన్ని గద్దించి, నీవు నేను అదే శిక్షలో ఉన్నాం, దేవునికి భయపడవా అన్నాడు. రెండవ దొంగకి ఆయన ఏమర్థమయ్యాడంటే దేవుడు అని అర్థమయ్యాడు. మొదటి దొంగకి ఆయన క్రీస్తు ప్రభు అని, అభిషేకించబడిన వాడని అర్థం చేసుకున్నాడు, కానీ అంగీకరించలేకపోయాడు. రెండవ దొంగకి ఆయన ఎవరో అర్థమయ్యాడు, అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన దేవుడు అని నమ్మాడు. దేవునికి నీవు భయపడవా? తను ఆ దొంగ వైపు చూసి అంటాడు, మనకైతే ఇది న్యాయమే, నేరాలు చేశాం, ఘోరాలు చేశాం, భయంకరంగా లోకంలో తిరిగాం గనుక మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన తప్పిదం లేనివాడన్న సంగతి రెండవ దొంగ గ్రహించాడు. 33.5 సంవత్సరాల ఆయన జీవిత ప్రయాణంలో, 33.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు చూసిన వాడు, ఆయన చేసిన సూచక్రియలు చూసి ఉంటాడు ఈయన. అందుకే అంటాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ఆ దొంగను వారించి ఆయన వైపు చూస్తూ ఉంటాడు. చూసి ఆయన అంటాడు, యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని ఉంది. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అప్పటికే ప్రభు తలవాలి చేస్తున్నాడు. ఈ రెండవ దొంగ ఎప్పుడైతే యేసు అన్నాడో వెంటనే తల ఎత్తి ఆ దొంగ వైపు చూశాడు. పరలోకపు దేవుడు భూలోకపు మానవుడు కలుసుకున్నటువంటి స్థలం అది. ఆయన చూసి అంటాడు, ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. ఈ దొంగకు ఎంత గొప్ప భాగ్యం దొరికిందో నేను అనుకుంటాను. ప్రభువారు దొంగ ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకొని పరదేశకు వెళ్ళిపోయి ఉంటారు. ఇద్దరు అటువైపున ఇటువైపున ఉన్నవాళ్ళు వారు బందిపోటు దొంగలు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వచ్చిన వారు. కుడివైపున ఉన్నవాడు మాత్రమే పశ్చాత్తాపడ్డాడు, ఎడమ వైపున ఉన్నవాడు పశ్చాత్తాపడలేదు. ఈ మొదటి దొంగ వ్యక్తిత్వం ఎలా ఉందంటే, నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన నన్ను క్షమించాలి, నేను ఎన్ని పాపాలు చేసినా పరలోకానికి నన్ను తీసుకొని వెళ్ళాలి. ఇది అతని వైఖరి. ఈనాడు లోకంలో ఉన్న మనుషులు కూడా ఆయన దేవుడు కదా, నేను పాపినని ఆయనకి తెలుసు కదా, ఆయన రక్షించవచ్చు కదా, నాకు రోగం ఉందని తెలుసు కదా, ఆయన నన్ను బాగు చేయొచ్చు కదా, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలుసు కదా, సమస్యలు తీర్చొచ్చు కదా. నీవు దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మి రావాలి. నువ్వు నమ్మొస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావు. అయితే నేను నా పాపాలు ఒప్పుకోకుండానే ఆయన నన్ను రక్షించాలంటాడు ఇతను. అలాంటి స్వభావం కలిగిన వాడు. ఈనాడు కూడా ఇలాంటి ఉద్దేశాలే లోకంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన దొంగతో ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషం కలుగునా? అతడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే కదా నాకు సంతోషం. దుర్మార్గులు వారి ప్రవర్తనను దిద్దుకోవాలి, దొంగలు వారి ప్రవర్తనను దిద్దుకోవాలి, వ్యభిచారులు వారి ప్రవర్తనను దిద్దుకోవాలి. దిద్దుకొని నా ఎద్దకు రావడమే కదా నేను కోరుకునేది అని అంటాడు. మీరు ఇశ్రాయేలులారా, మీరు మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలండి, మీ మనసు తిప్పుకొని నా ఎద్దకు వస్తే మీరు మరణం నొందరు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు జీవాన్ని ప్రసాదించే దేవుడు. ఒకానొక దినాన నేను కూడా దుర్మార్గుడిగానే ఉన్నాను. నా దుర్మార్గతతో ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చాను. నా ప్రభు నన్ను క్షమించాడు. నా ప్రభు చేతికి నా చేతినిచ్చాను. అది 1984 సంవత్సరం నాటి నుండి నేటి వరకు ఆయన నన్ను నడిపిస్తూనే వచ్చాడు. నమ్ముతారా ఈ మాట? కాబట్టి ఆయనకు అర్థమైంది. ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని. ఆ రెండవ దొంగకు సిలువలో నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించాడు. ఈ లోకంలో ఎవరు నశించకూడదని ఆయన ఇష్టం. ఎందుకు వచ్చాడు ఆయన ఇక్కడికి అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కాలాన్ని వృధా చేసుకుంటావు?
ఎందుకు సిలువలో ఆయన చేసిన బలియాగం నీవు ఎరిగి కూడా మనసు మార్చుకోవేంటి? ఈరోజైనా నీకు ఒక అద్భుతమైన సమయాన్ని దేవుడిచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇది నిన్ను రక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినం. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి మాటలో సిలువలో దొంగ మార్పు చెందాడు. మార్పు చెందని దొంగ విషయంలో ఆయనకు వేదన ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సిలువకు మించిన దుఃఖం సిలువలో మారు మనసు పొందని దొంగ విషయంలో బహువేదన పడ్డాడు మరణ సమయాన. మరొక మాట కూడా చెప్తాను. ఆయన భూమి మీద ఉండగా 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒక వ్యక్తి ఇస్కరియోత్ యోధా ఇస్కరియోత్ అంటాడు. కిరియోతు వాడు అంటారు. కిరియోత్ అనేది ఆయన ఊరు. కిరియోతు వాడైన యోధా, ఇస్కరియోతు యోధా అన్నారు. ఈ వ్యక్తి ఒక భయంకరమైన వ్యక్తి. ప్రభుతో ఉంటే మంచిగా ఉండొచ్చని ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు ఆయన శిష్యుల్లో ఆయన్ని చేర్చుకున్నాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చేర్చుకున్నప్పటికీ తనలో ఉన్న ధన వ్యామోహం పోలేదు, తన దొంగ బుద్ధి పోలేదు. తను దేవునికి అసహ్యుడిగా కనపడ్డాడు. రక్షించబడినావా? రక్షించబడితే క్రీస్తు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగిందిగా. ఇంకా ఎందుకు స్వార్థం? ఎందుకు దొంగగా బ్రతకడం? ఎందుకు నిజాయితీ లేకుండా ఉండడం? ఆ రోజు మరియా, మార్తా, లాజరు ఇల్లది. లాజరు మరణించి తిరిగి లేపబడ్డాడు. ఆ ఇంట్లో మంచి విందు జరుగుతుంది. ప్రభు ఆ విందులో ఉన్నారు. ఆయన ప్రక్కనే లాజరు కూడా కూర్చున్నారు. ఆయన చంపాలని చూస్తున్న వాళ్ళు కూడా ఆ విందులో ఉన్నారు. ఇంతలో మరియా మంచి అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయన పాదాలు కడుగుతుంది. ఇంతలో చూశాడండి యోధా. దగ్గరకు వచ్చి అంటాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఈ అత్తరెందుకు? 300 దేనారాలకు అమ్మవచ్చునే. తన మైండ్లో ఆ అత్తరు ఎంత ఖరీదవుద్దో కూడా లెక్కేసేసాడు. ఈ అత్తరెందుకు? ఇలా వేస్ట్ అవుట్ ఏంటి? ఆయన పాదాల మీద పోస్తే ఏమొస్తుంది? ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎందుకింత ఖర్చు? ఎందుకింత ఖర్చు పెట్టడం, ఇలా చేయడం? ఎవరైనా దేవుణ్ణి ప్రేమించి ఓ సోదరుడు దేవుని సేవ కొరకు ఏదైనా ఇస్తే ఎందుకండి వేస్ట్గా అలా ఇవ్వడం? ఆయనకి అలా ఇవ్వడం వల్ల ఆయన ఇంకొక మేడ కడతాడు, ఇంకొక కారు కొంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నువ్వు పీలుస్తున్న గాలి ఫ్రీగా తీసుకుంటున్నావు. నువ్వు అనుభవిస్తున్న వెలుతురు, నీ ఆరోగ్యం, నీ కుటుంబం, నీ బిడ్డలకు సమృద్ధిగా ఆయన ఇస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఇచ్చేది వేస్ట్ అనుకోవద్దు. ఈ అత్తరెందుకు? 300 దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చునే అన్నాడు. ఎందుకు అన్నాడు, అలా చెప్పాడు అంటే అక్కడే రాస్తాడు. 13వ అధ్యాయం 29వ వచనంలో, డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు ఏమైనా కొనమని అయినను, ఏమైనా బేదలకు ఇమ్మని అయినను ప్రభు చెప్పాడేమో అని కొందరు అనుకుంటున్నారు. యోధా ఇలా అనడంలో ఏదో అంతరార్థం ఉంది.
ప్రభువే చెప్పుంటాడేమోనని వీళ్ళందరూ అనుకుంటున్నారు. వీళ్ళారా, యోధా మంచివాడు కాదు. మంచివాడు కాకపోయినా శిష్యుల బృందంలో చేర్చుకున్నాడు. మంచివాడు కాకపోయినా ట్రెజరర్షిప్ ఇచ్చాడు. డబ్బు సంచి ఆయన యొద్ద ఉంది. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు. ప్రభుతో కలిసి భోజనం చేశాడు. ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు. ఇవన్నీ చేసిన అతని హృదయం మాత్రం మారలా. నువ్వు ఎంతకాలం అయిందో ప్రభు దగ్గరికి వచ్చి, ఎన్ని సంవత్సరాల నుండి ఆయనతో ఉంటున్నావో, మారేవా? ఇంకా ఆ కుచ్చితపు బుద్ధే ఉందా? ఇతరులు బాగుపడితే చూడలేని పరిస్థితులు ఉన్నాయా? ఇతరుల ఏళ్ల కక్ష కార్పణ్యాలు చూపుతూనే ఉన్నావా? పగ నీ హృదయంలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభు శిష్యుడే గాని మార్పు చెందని యోధా, మార్పు చెందని యోధా. ఈనాడు చాలా మంది క్రైస్తవులు యోధాలాగానే ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులండి. వారిలో ఇంకా లోకం చావడంలా, పాపం చావడంలా. నాకు అనిపిస్తుంది, రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు రాస్తారు, నా యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయడం నా వల్ల కావడం లేదంటాడు. భూమి మీద ఉన్నంత వరకు పాపలోకంలో ఉంటున్నాం, జాగ్రత్తగా ఉండడం కొరకు ఆయన మాట అన్నాడు. జాగ్రత్త, పాపం నీ ఎదుట ఉంది, నీ ఇష్టం. నువ్వు రక్షించబడినావు. కడుగుబడిన పంది బురదలో దొల్లకూడదు. జాగ్రత్తగా మన జీవిత విధానాన్ని మలుసుకోవాలి. మత్తయి సువార్తలో ఒక మంచి మాట చెప్పారు. 13వ అధ్యాయం 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐకిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణసివేయును గనుక వాడు నిష్ఫలుడగును అన్నాడు. ముళ్ళ పొదల్లో వేయబడిన విత్తనం ఎలా ఉంటుందో అది ఎదగదు, ముళ్ళ అణిసివేస్తుంటాయి. చాలా మంది జీవితాల్లో 30 ఏళ్ల క్రితం రక్షణ పొందాం, 25 ఏళ్ళు 10 ఏళ్ళు అంటున్నారు కానీ ఎదుగు బొదుగు లేని జీవితాలు. ఈ పాటికే నువ్వు గొప్పవాడివి కావాలా, గొప్పదానివి కావాలి, అనేక ఆత్మలు సంపాదించే సోదరుడు సోదరుడిగా ఉండాలి. కానీ ఏది ఎదుగుదల లేనటువంటి పరిస్థితులు. కాబట్టి యోధా జీవితంలో ఆఖరి రాత్రి గెత్సెమనే వనములో ఆయన ఉన్నారు. సైనికులతో కూడా యోధా వచ్చాడు. బోధకుడా నీకు శుభం అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు యోధాను చూసి, చెలికాడా, ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా అన్నాడు. అప్పుడైనా బోర్ని ఏడ్చి కాళ్ళ మీద పడి ఉంటే యోధా మరణాన్ని తప్పించుకునేవాడు. కానీ కఠినంగా అప్పగించాడు. ప్రభువును వాళ్ళు పట్టుకున్నారు, భయంకరంగా వేధించారు, ఈడ్చుకొని వెళ్ళారు, సిలువకు అప్పగించారు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో ప్రభువుని దుఃఖపరుస్తున్నామా, ఆయన్ని సంతోషపెడుతున్నామా? నీవు మారితే, పశ్చాత్తాప పడితే ఆ దొంగలాగా ప్రభుతో నిత్యత్వంలో ఉంటావు. పశ్చాత్తాప పడకపోతే విడవబడిన దొంగలాగా ఉంటావు. రెండవ వ్యక్తిని నేను చెప్పాను, యోధా సంఘములోనే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు,
ప్రభురాత్రి భోజనం కూడా తీసుకుంటున్నాడు, కానీ అతని జీవితం మారలేదు. మారకుండానే ఇంకా క్రైస్తవురాలని పేరు పెట్టుకున్నావేమో. ఒకవేళ నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇప్పటికీ దుఃఖపడుతూ నీ ఇంటి ముందు నిలబడ్డాడు. ఇప్పుడైనా ప్రభువా నన్ను క్షమించమని ప్రభువుని అడుగుతావా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు చెప్పబడ్డాయి. మీ పిల్లలు విని మేలు పొందటం కొరకు సహాయపడండి. మా రాష్ట్రాలను, మా దేశాన్ని మీరు రక్షించండి. నశించిపోయే మా ప్రతి యవనస్తుడు రక్షణ పొందటం కొరకు సహాయపడు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ప్రసారం చేయబడుతుంది. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే ఒక కాల్ చేయండి. మీ కొరకు దేవుని సంఘం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు. మీ ఏ అంశమైనా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.